ఇన్నాళ్ళు రహస్యంగా ఉన్న ఋషికొండ భవనాల దృశ్యాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో కలిసి ఋషికొండ భవనాలను సందర్శించడంతో భవన నిర్మాణాలు, కళ్ళు చెదిరిపోయే సెట్టింగ్లు, విలాసవంతమైన గదులు, పెద్ద పెద్ద బాత్ టబ్బులు, జిగేల్మనే లైటింగ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 500 కోట్లతో నిర్మించిన ఈ భవనాల వైపు ఎవరిని వెళ్లనీయకుండా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ప్రారంభోత్సవాన్ని ఎంతో రహస్యంగా నిర్వహించారు. మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలను, స్వామీజీలను మాత్రమే ప్రారంభోత్సవం రోజు ఋషికొండపైకి అనుమతిచ్చారు. చివరికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఋషికొండ భవనంలోని విలాసవంతమైన గదులు, ఖరీదైన సామాగ్రి, ఫర్నిచర్ అంతా ప్రజలకు తెలిసిపోయింది. దీనిపై స్పందించి టీడీపీ ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఋషికొండ మీద 500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని 26 లక్షల బాత్ టబ్ ఇదే అంటూ ఫోటోలతో సహా ఆధారాలను బయటపెట్టింది. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు. ఋషికొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బల్ స్టైల్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ ఇటాలియన్ మార్బల్స్ కోసం ఒక్కో అడుగుకి పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న స్టేజ్ అపార్ట్మెంట్ కొనేయొచ్చంటూ టీడీపీ నేతలు స్పందించారు. అయితే 2024 ఫిబ్రవరి 29న ఋషికొండ ప్యాలెస్ ప్రారంభమైంది. అప్పటికి చాలా మంది వైసీపీ నేతలతో పాటు ప్రజలు కూడా విశాఖ రాజధానిగా సంకల్పించినందున ఇందులో సీఎం క్యాంప్ కార్యాలయం కొనసాగే అవకాశం ఉందని భావించారు. కానీ జగన్ మాత్రం తన వ్యక్తిగతం కోసమే నిర్మించారు. అంటే జగన్ మళ్ళీ గెలిచి ఉంటే ఇప్పుడు తాడపల్లి తరహా ఋషికొండ ప్యాలెస్ ను ఉపయోగించుకునేవారు. కానీ గంట శ్రీనివాస్ చొరవతో ఋషికొండ విలాసవంతమైన భవనం మొత్తం బయటపడింది. కళ్ళు బైర్లు కమ్మేలా అత్యంత విలాసవంతంగా ఉండి ప్రజాధనంతో దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆ ప్యాలెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని వచ్చినప్పుడు విడితి ఉండటానికి అని వైసీపీ నేతలు చెప్పినా ఎక్కడా సాధ్యం కాలేదు. నిజంగా రాష్ట్రపతి, ప్రధాని తరహా పై స్థాయి వ్యక్తులు వచ్చి ఉండడానికి అయితే అదే విషయాన్ని బహిరంగంగా ఆ రోజే చెప్పి ఉండొచ్చు. కానీ ఏనాడు కూడా వైసీపీ నేతలు మౌనం వీడలేదు. ఏడాదికి 5 సార్లు వచ్చే రాష్ట్రపతి, ప్రధాని వంటి రాజ్యాంగ పెద్దల కోసం అయితే భద్రతా పరంగా నేవీ గెస్ట్ హౌస్ ఉంది. రాష్ట్రపతి ఒకసారి నేవీ డే ఉత్సవాల కోసం వచ్చిన విశాఖలో బస చేయలేదు. ఇటీవల ప్రమాణ స్వీకారానికి హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు విజయవాడ, నోవెటల్లో ఉన్నారు. మరి ఋషికొండ ప్యాలెస్ జగన్ ఎవరి కోసం నిర్మించారో తెలిసిపోయింది. అయితే అసలు విషయం బయటపడడంతో వైసీపీ ఏం చేయాలో తెలియక అడ్డంగా వాదిస్తున్నారు. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి. అవేమి ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటిని వక్రీకరణలకు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు వదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. ఋషికొండ రిసార్ట్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో గాని విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని అంటూ చేతులు దులుపుకుంటుంది.